మంది ఉన్నారు, అయినా వాడిని పట్టుకోలేకపోయారు. మధు, ఏంటి? మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు. హలో బాబాయ్, నేను సూర్యాన్ని. ఎక్కడి నుంచా? మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది కదా, ఆ సూర్యం మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోండి. ఎలారా? నిప్పు ముట్టుకున్నాక చెయ్యి కాలాలి కదా. సార్, మీ అమ్మాయి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది. సెటిల్ చేశాకే జైలుకి వెళ్ళాడు, ఊరికే వెళ్ళలేదుగా. మీ అమ్మాయి కోసం వాడు 6 నెలలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు సార్. ఆ సెంటిమెంటే నా కూతుర్ని మెంటల్ చేసింది. వాడు నాకు చేసింది ఆ ఒక్క అన్యాయం కాదు, అందరూ చూస్తుండగా పబ్లిక్లో నన్ను కొట్టాడు. 5 నిమిషాల్లో అసెంబ్లీకి వెళ్ళి ఎంపీ కావలసిన నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశాడు. వాడిని వదిలిపెట్టను. సార్, చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను. చెయ్యని నేరాన్ని భుజాన్ని వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఈసారి నిజంగా నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని చంపేస్తాడు. బెదిరిస్తున్నావా? లేదండి, నిజం చెప్తున్నాను. వాడు సింహం లాంటివాడు, గుహలోనే బతుకుతున్నాడు. గడ్డపెట్టి కొట్టామనుకోండి, జూలు విదిలించి ఊరుకుంటాడు. అదే గడ్డ పలుకెత్తామనుకోండి, పంజా విప్పి ప్రాణం తీస్తాడు. ముందు కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు కళ్ళెర్ర చేస్తున్నావు. ఏంట్రా టోన్ మారింది? వాడిని విడిచిపెట్టకపోతే నీ ఫేటు మారిపోతుంది. ఏంట్రా తెగించి వచ్చావా? నచ్చ చెబుదామని వచ్చా, కానీ తప్పట్ల. ఇప్పుడు హెచ్చరిస్తున్నా, ఆ స్టేషన్కి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. రాత్రికి రాత్రి వాడిని వదిలేస్తా. వదిలేయక ముందే నీ ఉద్యోగం తీయిస్తా. చీప్ పాలిటిక్స్ ఆడుకునేవాడివి, నీకెక్కడుందో అధికారం? నాకుంది. నమస్తే సార్. యు ఆర్ సస్పెండెడ్. పబ్లిక్ ని నమ్ముకునే కంటే పోలీసులు నమ్ముకోవడం బెటర్ అనిపించావయ్యా. సార్ రమ్మన్నారంట. సూర్యం జయభూషణ్ రావు కూతురిని కిడ్నాప్ చేయలేదు, అందుకు సాక్ష్యం ఆవిడే. ఆవిడ చెప్పినంత మాత్రాన నమ్మాలా సార్? పోనీ మధులతోనే ఆ విషయం క్లారిఫై చేసుకుంటే? అంతేకాదు, మధులతని ప్రేమించాడన్న కోపంతో ఆమె కొడుకు మీద జయభూషణ్ రావు పెట్రోల్ పోసి చంపాడని ఆమె కంప్లైంట్ ఇవ్వబోతోంది. రేపు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు ఎఫిడవిట్లో తన మీద ఏ నేరాలు లేవని ఆయన రాసివ్వాలంటే ఈవిడ కేసు పెట్టకూడదు కదా. సూర్యం వదిలేసి మధులతనిచ్చి పెళ్లి చేస్తానంటే కేసు విషయం కూడా మర్చిపోతానంట. సో ఏం చెయ్యాలో ఒక ఐపీఎస్కి ఒక ఐఏఎస్ చెప్పనక్కర్లేదనుకుంటాను. జయభూషణ్ రావు గారు అమ్మాయిని కిడ్నాప్ చేశానని ఒప్పుకో, నిన్ను బెయిల్ మీద వదిలేస్తాం. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకునే పద్ధతిలో చెప్తే ఒప్పుకుంటాడు. పూటకి టికానా లేని ఫుట్పాత్ గాడివి నీకు ప్రేమెందుకురా? ప్రేమించడానికి అంతస్తుండాలి. ప్రేమ పేరుతో నా కూతుర్ని వల్లో వేసుకుంటావా? నిన్ను చంపేస్తే ఇక ఏ పేదోడు డబ్బున ఆడపిల్లల్ని ప్రేమించాలనుకోడు. నన్ను ఆపద్దు, విని చంపేస్తాను. ఎంత ధైర్యం సార్! పదండి. కిడ్నాప్ జరగలేదు, నేనే ఇష్టపడి వెళ్ళానని మీ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే మీకే ప్రాబ్లం. మీ చేతిలో చచ్చిపోయిన సారథి తల్లి ప్రస్తుతం కలెక్టర్ చేతిలో ఉంది. రేపు మీరు ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలెక్టర్ ఇవ్వకపోతే మీ రాజకీయ జీవితం మళ్ళీ చీకట్లో పడిపోతుంది. అంటే నేను వాడిని ఏమి చేయలేనా?
మీరిప్పుడేమీ చేయలేరు. కలెక్టర్ గారు, సూర్య మీద కేస్ విత్డ్రా చేసుకున్నాను. అంతేకాదు, సూర్యం అంగీకరిస్తే స్వాతికి మీకు ఏ ముహూర్తంలో పెళ్లి జరగబోతోందో అదే ముహూర్తానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. హౌస్ సర్జన్ గా నిన్ను చూసి సూర్యం ఎంత ఆనందిస్తాడో. ఇక్కడికి వస్తాడుగా. వస్తాడులే. హలో స్వాతి, నేను సూర్యాన్ని. సూర్యం, థ్యాంక్ గాడ్. అయితే నేను ఇంటికి వచ్చానా? లేదు, మేమే అక్కడికి వస్తున్నాం ఒక స్వీట్ న్యూస్ చెప్పడానికి. ఒక నిమిషం ఉండు, బాబాయ్ మాట్లాడతారు. అమ్మా స్వాతి, ఆ జయభూషణ్ రావు సూర్యానికి మధురతనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. స్వాతి, సతీ, వాడి హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. సూర్యం, అమ్మ స్వాతి, నా యావదాస్తి ఖర్చు పెడతాను. అవసరమైతే అమెరికా నుంచి ఫ్లైట్లో మందులు తెప్పించండి. నా అల్లుడు బతకాలి, నా అల్లుడు బతకాలి. నో ప్రాబ్లం సార్. 1 అవర్లో స్పృహలోకి వస్తారు. స్వాతి, కలెక్టర్ గారు, సిఐ గారు రండి, చూపిస్తాను. డాక్టర్ గారు, ఏం పర్వాలేదుగా? పర్వాలేదండి, ప్రాణానికి అపాయం ఏమీ లేదు. ఓ మై గాడ్, సంథింగ్ రాంగ్. ఏమైందమ్మా? బాడీలో ఏదో యాంటీ రియాక్షన్ అవుతుంది. ఇంతకీ నువ్వేం ఇంజెక్షన్ ఇచ్చావమ్మా? నేను టెకెట్రాన్ ఇచ్చాను డాక్టర్. టెకెట్రానా? ఓ మై గాడ్, నువ్వు ఇచ్చింది టెకెట్రాన్ కాదు, స్కోలిన్. డాక్టర్, నేను ఇంజెక్షన్ ఇవ్వలేదు డాక్టర్, నేను ఇవ్వలేదు. బుజ్జి, వెంటనే నువ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకురా. అలాగే. అమ్మా, ఏమండి, ప్లీజ్ ఈ మందులు తొందరగా ఇవ్వండి. టెకెట్రాన్ బదులు స్కాలిన్ ఇచ్చి నా అల్లుడిని ఎందుకు చెప్పాలనుకున్నావు? లేదండి, నేను ఆ ఇంజెక్షన్ ఇవ్వలేదు, నన్ను నమ్మండి. తొందరగా ఇవ్వండి. స్వాతి సూర్యాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందండి. తను చంపడం ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కనుకనే చంపుతోందమ్మా. తనకి దక్కని వాడు నా కూతురు కూడా దక్కడానికి వీల్లేదని చంపేస్తోంది. ఇవ్వు. ఇవ్వను. జయభూషణ్ రావు గారు, ఈ బ్లాస్టింగ్ తీవ్రవాదుల పనేనని మా డిపార్ట్మెంట్ అనుమానిస్తోంది. ఎస్పీ గారు, అసలు తీవ్రవాది ఇక్కడ ఉంది. నా అల్లుడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని చూస్తోంది. దీన్ని అరెస్ట్ చేయండి. లేదండి, నేనేం చేయలేదు, నాకేం తెలీదండి. ఎవరిని అరెస్ట్ చేసేది? ఉగ్రవాదివి, తీవ్రవాదివి నువ్వు. స్వాతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రాణం పోసే విద్య నేర్చుకుంది కానీ ప్రాణం తీసే విద్య నేర్చుకోలేదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కవరింగ్ చేస్తావేంటి? ఎస్పీ గారు, షట్ అప్. అగో, ఆ అమ్మాయి మీద చేయబడిందా నరుకుతా. మధు, నాకేం తెలీదు మధు. మాధవి. సూర్యాన్ని చంపాలని చూస్తున్నారు. ఇందులో ఏదో మోసం ఉంది. మధు, నా మాట నాకు. సూర్యం, 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 సూర్యం.
వదలండి. నేనేం చేయలేదు. తొందరగా వాడు చచ్చాక ఫోన్ చేయండి. మీ సూట్ కేసు మీకు అందుతుంది. అలాగే సార్. నీ సాక్షిగా మా ప్రేమ మొదలైంది. నువ్వే మా ప్రేమను కాపాడాలి. నువ్వే నీ బిడ్డను కాపాడుకోవాలి. నీకే కాదురా. లేరా సూర్యం, వాళ్ళు స్వాతిని తీసుకెళ్ళిపోయారా? సార్, నా తల పగలగొట్టి మందులు తీసుకెళ్ళాడు.
సూర్య వద్దురా, ఇన్నాళ్ళు ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళాం. ఇవాళ వాడిని చంపి హంతకుడిగా వెళ్ళొద్దు. అరెస్ట్ దెమ్. డాడీ, వెళ్లే ముందు ఒక్క నిమిషం. జైలుకి వెళ్ళబోతున్న మీరు నా పెళ్లి చూడటానికి వస్తారో రారో నాకు తెలియదు. మీరు అంగీకరించిన పెళ్లి కనుక మీ కళ్ళ ముందే మేమిద్దరం ఒకటవుతున్నాం. ఒక్క నిమిషం, అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది.